ఆపరేషన్ సింధూర్ సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ను చావు దెబ్బతీసింది. ఇందులో ఎలాంటి అనుమానాలు లేవు. పొరుగు దేశం ఆగడాలను ప్రపంచానికి చాటేందుకు మన ఎంపీలు వివిధ దేశాల్లో పర్యటిస్తున్నారు. ఇదే సమయంలో పాకిస్తాన్ మన దేశానికి చెందిన ఎన్ని విమానాలు పడగొట్టిందో లెక్కలు చెప్పాలంటారు రాహుల్ గాంధీ. ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షునికి సరెండర్ అయ్యారని ఆరోపించారు. రాహుల్ పాక్ ప్రతినిధిలా మాట్లాడుతున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది బీజేపీ. సింధూర్లో నష్టాలు కాదు, మనం సాధించిన విజయాలు చూడాలంటారు సీడీఎస్ రమేష్ చౌహాన్. పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోవటం, దీనికి ప్రతిస్పందనగా భారత్ ఆపరేషన్ సింధూర్ను నిర్వహించడం తెలిసిందే. ఈ ఆపరేషన్లో భాగంగా పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్ర స్థావరాలను మన బలగాలు నేలమట్టం చేశాయి. దీన్ని సహించలేని పాక్ సైన్యం మనపై ఎదురుదాడికి ప్రయత్నించింది. వీటిని మన బలగాలు తిప్పికొట్టి పాక్ను చావుదెబ్బతీశాయి. అయితే చింత చచ్చినా పులుపు చావదు అన్నట్టు పాకిస్తాన్ ప్రగల్భాలు మాత్రం ఆపలేరు. భారత్ దాడుల్ని సమర్థవంతంగా తిప్పికొట్టినట్టు చాటుకున్నారు ఆ దేశ ప్రధాని షహబాజ్ షరీఫ్. భారత్ మీద తామే పై చేయి సాధించామని చెప్పుకొచ్చారు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్. ఈ దశలో భారత్కు చెందిన యుద్ధ విమానాలను పడగొట్టామని పాక్ ప్రచారం మొదలుపెట్టింది. ఈ దశలో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పహల్గాం ఉగ్ర దాడి అనంతరం చేపట్టిన ఆపరేషన్ సింధూర్పై అంతర్జాతీయ అవగాహన కల్పించే దిశగా ప్రపంచంలోని వివిధ దేశాలకు పార్లమెంటు సభ్యుల బృందాలను పంపించింది. ఉగ్రవాదంపై భారత్ తీసుకుంటున్న చర్యలు, పాక్ ప్రేరేపిత సంస్థల నుంచి వస్తున్న ముప్పు గురించి వారు వివిధ దేశాల నాయకులు, అధికారులకు వివరిస్తారు. ముఖ్యంగా పాక్ కేంద్రంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్న ఉగ్రవాద గ్రూపుల ధ్వంసం కోసం చేపట్టిన ఈ ఆపరేషన్ని అంతర్జాతీయంగా సమర్థించాల్సిన అవసరం ఉందని కేంద్రం భావిస్తోంది. ఆయా దేశాల ఉగ్రవాద నిర్మూలనలో భారత్కు సహకారం అందించాలన్న ఉద్దేశంతో ఈ దౌత్య యాత్రలు జరుగుతున్నాయి. ఏదైనా పోరాటం జరిగినప్పుడు విజయం ఎవరిదైనా ఇరువైపులా నష్టం ఉంటుంది. మన దేశం సాధించిన విజయాన్ని చాటుకోవడంలో తప్పేమీ లేదు. యుద్ధం ముగిసిన కొన్నాళ్లకు గాని వాస్తవ గణాంకాలు బయటికి రావు. విపక్షాలు అంతవరకు ఆగలేకపోయాయి. పాకిస్తాన్ మీడియా వార్తల్ని విశ్వసించి మన ప్రభుత్వాన్ని నిలదీయటం మొదలుపెట్టాయి. పాకిస్తాన్ ఎన్ని రఫేల్ యుద్ధ విమానాల్ని కూల్చేసిందో చెప్పాలని విపక్ష నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ విదేశాంగ మంత్రి జైశంకర్ పై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సింధూర్ ప్రారంభానికి ముందే ఉగ్రవాద లాంచ్ ప్యాడ్లపై దాడి చేస్తున్నామని, పాక్ సైన్యం వాటికి దూరంగా ఉండాలని భారత్ చెప్పినట్టు జైశంకర్ పేర్కొన్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అలా చేయటం వల్ల పాకిస్తాన్ ముందుగానే అప్రమత్తమైందని ఆరోపించారు. ఈ కారణంగానే భారత్ ఎన్ని యుద్ధ విమానాలను కోల్పోయింది అన్న అంశంపై విదేశాంగ శాఖ మౌనం వహిస్తోందన్నారు. అయితే ఈ ఆరోపణల్ని భారత విదేశాంగ శాఖ ఖండించింది. రాహుల్ తమ వ్యాఖ్యల్ని తప్పుగా అన్వయిస్తున్నారని పేర్కొంది. మరోవైపు పాకిస్తాన్తో జరిగిన ఆపరేషన్ సింధూర్లో కొన్ని ఫైటర్ జెట్లను కోల్పోయినట్లు తెలిపారు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్. కానీ ఖచ్చితమైన సంఖ్యను వెల్లడించలేదు. అయితే పాకిస్తాన్ ప్రధాని చెప్పినట్లుగా 6 భారత ఫైటర్ జెట్లు కూలాయనటం ఫేక్ అని ఖండించారు. దీంతో మరోసారి ప్రభుత్వం మీద విపక్షాలు విరుచుకుపడ్డాయి. అయితే నష్టాల కంటే ఆపరేషన్ ఫలితమే ముఖ్యమని, యుద్ధంలో సాధించిన విజయమే ప్రాధాన్యమని అన్నారు చౌహాన్. మ్యాచ్ గెలవటమే ముఖ్యమైనప్పుడు ఎన్ని వికెట్లు పడ్డాయని చూస్తామా అని ప్రశ్నించారు. తాత్కాలిక నష్టాలనేవి సైన్యంపై ప్రభావం చూపించలేవన్నారు. ఎదురు దెబ్బల కంటే అంతిమంగా ఏం సాధించామనేదే ప్రధానమని ఆయన వ్యాఖ్యానించారు. ఇన్ని యుద్ధ విమానాలు ధ్వంసమయ్యాయి, ఇన్ని రాడార్లు దెబ్బతిన్నాయి అని లెక్కలు తీసి మనం మాట్లాడుకోవచ్చు, కానీ దానివల్ల ప్రయోజనం ఉండదు అని స్పష్టం చేశారు అనిల్ చౌహాన్. 48 గంటలు భారత్ను లొంగదీయడం లక్ష్యంగా యుద్ధ వ్యూహాలను రచించుకున్న దాయాది దేశం 8 గంటల్లోనే దాడులు నిలిపివేసి చర్చల ప్రతిపాదనను ముందుకు తీసుకొచ్చిందని తెలిపారు. తాజాగా ఆపరేషన్ సింధూర్పై ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ బెదిరింపులకు ప్రధాని మోడీ లొంగిపోయారని, నరేందర్ సరెండర్ అనగానే భయపడ్డారు అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పాకిస్తాన్తో కాల్పుల విరమణ ప్రకటించారంటూ మండిపడ్డారు. 1971 సంక్షోభ సమయంలో మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఎవరికీ భయపడలేదన్నారు. యుఎస్ 7th ఫ్లీట్ ముందుకు సాగినప్పుడు ఆమె నేను చేయాల్సింది చేస్తానంటూ గట్టిగా చెప్పారంటూ రాహుల్ గుర్తు చేశారు. అయితే రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పాకిస్తాన్ ప్రతినిధిలా రాహుల్ మాట్లాడుతున్నారని విమర్శించింది. ఆపరేషన్ సింధూర్పై కావాలనే దేశ ప్రజల్ని రాహుల్ తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించింది. ప్రధాని మోడీ నివాసంలో కీలక భేటీ జరిగింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ సమావేశంలో పాల్గొన్నారు.
విపక్షాల విమర్శలకు ఎలా సమాధానం ఇవ్వాలన్న విషయం 2 గంటల పాటు ప్రధాని మోడీతో చర్చించారు. మరోవైపు ఢిల్లీలో జరిగిన ఇండీ కూటమి పార్టీల సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆపరేషన్ సింధూర్పై కేంద్రంపై ఒత్తిడి మరింత పెంచాలని నిర్ణయించారు. దీనికోసం పార్లమెంటు ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రధాని మోడీకి లేఖ రాశారు. 16 పార్టీల ఎంపీలు ఈ లేఖపై సంతకాలు చేశారు. పాకిస్తాన్తో కాల్పుల విరమణపై వెంటనే కేంద్రం వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. మరోవైపు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టడాన్ని తప్పుబట్టారు. ఆపరేషన్ సింధూర్ అనే పేరు వారి మెదడులో పుట్టిందే, ఇది రాజకీయ ప్రేరేపితం అని మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. మొదట ప్రధాని మోడీ తనను తాను ఛాయవాలాగా అభివర్ణించుకున్నారు. తర్వాత కాపలాదారుగా చెప్పుకున్నారు. ఇప్పుడు సింధూర్ అమ్మటానికి ఇక్కడికి వచ్చారు అని ఆమె విమర్శించారు. పాకిస్తాన్ సీమాంతర ఉగ్రవాదానికి భారత్ గుణపాఠం చెప్పడాన్ని ప్రపంచమంతా గమనించింది. ఇది నిస్సందేహంగా మన దేశం సాధించిన విజయం. అయితే ఈ విజయంలో దేశం కన్నా రాజకీయానిదే పైచేయింది. కొందరైతే దాడులు నిలిపివేస్తున్నట్టు ప్రకటించిన మన విదేశాంగ శాఖ కార్యదర్శిపైన, ఆయన కుటుంబ సభ్యులపైన నోరు పారేసుకున్నారు. మరోపక్క యుద్ధం వల్ల కలిగే అనర్థాల గురించి చెప్పిన మాజీ సైనిక అధికారులను, వారి కుటుంబ సభ్యులను దూషించడం, ఉగ్రవాదుల దుర్మార్గానికి భర్తను కోల్పోయిన యువతి ముస్లింలపై ద్వేషం వద్దని అన్నందుకు ఆమెను దుర్భాషలాడటం వంటి ఘటనలు కూడా చాలా చోటు చేసుకున్నాయి. దేశ రక్షణకు సంబంధించిన అంశాల్లో సంయమనం పాటించడం అందరి బాధ్యత. దాడులు ప్రారంభించడానికి ముందు అఖిలపక్ష సమావేశం నిర్వహించి వారి మద్దతు కోరిన ప్రభుత్వం ముగించడానికి ముందు కూడా ఆ పని చేసి ఉంటే బావుండేదని అభిప్రాయం వ్యక్తమవుతోంది.